కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పుట్టినప్పటి నుంచి కాళ్ల సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారి ఆపరేషన్ కోసం సహాయం కోరుతున్న ఘటన స్థానికులను కలిచివేసింది. ఆ చిన్నారికి శస్త్రచికిత్స చేయించేందుకు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరుపు మండలం ఉప్పలంక గ్రామానికి చెందిన కర్రి సతీష్ ఆదిలక్ష్మి దంపతులు మాట్లాడుతూ తమకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, పెద్ద కుమార్తె కర్రి దుర్గా భవాని పుట్టినప్పటి నుంచి 2 కాళ్లు పాదాలు వెనక్కి తిరిగిన సమస్యతో బాధపడుతోందని అన్నారు. అయినప్పటికీ ఇబ్బందులు పడుతూ స్కూల్ కు వెళ్తోందని, అయితే నడిచేటప్పుడు తీవ్రమైన నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించగా శస్త్రచికిత్స చేస్తే కాళ్లు సరిచేయవచ్చునని, దానికి సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆర్థికంగా బలహీనమైన ఈ కుటుంబానికి అంత మొత్తాన్ని సమకూర్చడం కష్టంగా మారింది. దీంతో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత అనుసూరి శ్రావణిని ఆశ్రయించగా అందరూ కలిసి సహాయం చేస్తే పాపకు ఆపరేషన్ చేయించవచ్చని ఆమె తెలిపారు. తమ చైర్మన్ విఠల్ రెడ్డి ఆదేశాల మేరకు తమ వంతు సహాయం అందిస్తామని చెప్పారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన కారణంగా తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడని, ప్రస్తుతం పిల్లల బాధ్యతను చిన్నమ్మ గంటాడి నూకరత్నం చూసుకుంటున్నట్లు తెలిపారు. అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న ఈ కుటుంబానికి దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకువెళితే ప్రభుత్వ సహాయం కూడా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు సునీత, ఉమా మహేశ్వరి, కొప్పిశెట్టి హర్ష, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా పేరు కర్రి ఆదిలక్ష్మి అండి. నాకు ముగ్గురు ఆడపిల్లలండి. నా పెద్ద పాపకి కాళ్ళు బాగోవండి. దానికోసమే ఎమ్మెల్యే గారు సహాయం కోరుతున్నానండి. కొంచెం ఏమైనా ఉంటే ఎదురుకొచ్చి నా బిడ్డకి నడకనిచ్చి ఆపరేషన్ చేయించి నడిపిస్తారని కోరుతున్నానండి. నా భర్త ముగ్గురు ఆడపిల్లలని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడండి. నా పెద్ద పిల్లకి కాళ్ళు బాగాలేదండి, అసలు సరిగ్గా నడవలేకపోతుందండి. నడిచేటప్పుడల్లా ఏడుస్తుందండి. ఆ బాధ చూడలేక మీడియా ముందుకు వచ్చానండి. మేము ఉండే తాటాకి ఇంట్లో అద్దుకుంటున్నామండి. సహాయం చేస్తారని ఎమ్మెల్యే గారు కోరుతున్నానండి. నమస్కారం అండి. మాది కాకినాడ అండి, కరప మండలం ఉప్పలంక అండి. ఈ పాపలంటే ముగ్గురు మా అక్కగారు అమ్మాయిలండి. మా అక్కగారి పరిస్థితి ఏంటంటే ఈ ముగ్గురు అమ్మాయిలు పుట్టడంతో వాళ్ళ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడండి. ఈ పాపకి కాళ్ళు సరిగా లేకండి ఎన్నో బాధలు పడి ఎంతో ఇబ్బందులు పడ్డామండి. ఈ పాపకి ఎక్కడెక్కడ తిప్పినా సరే అమ్మాయి చాలా బాధలు అయితే పడుతుంది. అందరు పిల్లలు నేను వాళ్ళు పెట్టాను అడుగుతుంది. మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. వాళ్ళ అమ్మగారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారండి. అందుకని నేను మాట్లాడుతున్నానండి. వీళ్ళ ఇంటి పేరు కర్రి ఆదిలక్ష్మి అండి. ముగ్గురు అమ్మాయిలు పుట్టారని చెప్పేసి ఈ అమ్మాయి ఎలా పుట్టిందని చెప్పేసి ఇంకా అబ్బాయిలు పుట్టట్లేదని వాడు వదిలేసి వెళ్ళిపోయాడండి. అందుకని మేము ఏంటంటే ఈ అమ్మాయి పిన్ని నేను నడవలేకపోతున్నాను, నేను చెల్లాల్లాగా నడవలేకపోతున్నానని అడుగుతుందండి. ఈ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చినప్పుడల్లా కొంచెం గొప్ప నేను అమ్మాయిని ఎలా చూసుకుంటూ వచ్చానండి. ఇంకా నాకు చూడడానికి నాకు కుటుంబం ఉందండి. మా పిన్ని గారు ఒక ఆపరేషన్ చేయించుకున్న వల్ల శ్రావణి మేడం గారు హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి శ్రావణి మేడం గారు మాకు పరిచయం అయ్యారండి. 1 సంవత్సరం కిందట మేము అక్కడికి వెళ్ళామండి. ఆ మేడం గారు పాపని పరిస్థితి చూసి అన్నీ చూసి మమ్మల్ని తీసుకెళ్ళి ఏమవుతుందో అమ్మాయికి ఎలా సెట్ అవుతుంది అన్నీ దగ్గరుండి మాకు చూపించారండి. హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి మాకు తోచింది మేము సహాయం మేము చేస్తామమ్మా, మిగతా గ్రూప్లో కూడా మేము హెల్ప్ అడుగుతామమ్మా అని అడిగారండి. అందుకని మీ వరకు మేము వచ్చి అడుగుతున్నామండి, మీ సహాయం కోరుతున్నామండి. ఈ పాప నడవాలండి. ఆపరేషన్కి 2 లక్షల పైన అవుతుంది అని అన్నారండి. మాకు అంత చేయించినంత ఇది కూడా లేదండి. ఒక పూట వెళ్తే ఒక పూట వెళ్ళలేని పరిస్థితి అండి. వాళ్ళ అమ్మ అయితే ముగ్గురు పిల్లల్ని ఇది ఎక్కడికి వెళ్దండి, నేను వెళ్తానండి. ఆ పిల్లలకి కొద్ది గొప్ప నేను ఇప్పటి వరకు చూసుకొచ్చానండి. ఇప్పుడు నాకు కుటుంబం ఉందండి. పిల్లల్ని చూసి అంతే ఇదిలో నేను లేనండి. ఎవరైనా సహాయం చేసి పిల్లల్ని నడిపించండి, అదే కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. నా పేరు శ్రావణి అనుసూరి. మేము ఆర్యవటం గ్రామం నుండి వచ్చామండి. మా సంస్థ పేరు వచ్చి హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అండి. మా చైర్మన్ గారు వచ్చి జి విఠల్ రెడ్డి గారు హైదరాబాదు, సినీ హీరో కార్తికేయ గారు ఆర్ఎక్స్ హీరో కార్తికేయ తండ్రి గారు అండి మా చైర్మన్గా ఉన్నారు. మేము ఇప్పుడు కరప మండలం ఉప్పలంకగా వచ్చామండి. కరప మండలానికి సంబంధించి ఇక్కడ కర్రి ఆదిలక్ష్మి పెద్ద కుమార్తె 9 సంవత్సరాల వయసు అండి. నడవలేని పరిస్థితిలో ఉంది, ఆపరేషన్ పడుతుంది. ఆపరేషన్ నిమిత్తం 2 లక్షల పైన ఖర్చు అవుతుందని మాకు తెలియజేయడం జరిగింది. అయితే గతంలో మాకు 1.5 సంవత్సరం కిందట మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ దగ్గర రావడం జరిగింది. అప్పుడు మేము చాలా సేవా కార్యక్రమాల్లో ఉండడం వల్ల
పాపని మేము త్వరలో చేస్తామని చెప్పాము. వీళ్ళు కూడా అదే విధంగా మా మాట అంగీకరించి వెళ్ళడం జరిగింది. మళ్ళీ వీరు కొన్ని కారణాల చేత మా దగ్గరికి రాలేకపోయారు. మళ్ళీ పాప కోసం పాప పడే బాధని వాళ్ళు తలుచుకుని మళ్ళీ సంవత్సరాల కిందట మళ్ళీ మా హెల్పింగ్ హ్యాండ్స్ సహాయం కోరుతూ రావడం జరిగింది. నేను పాపని చూసి పాపని తీసుకుని వీళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వైద్యులు చెప్పారు ఖచ్చితంగా పాపకి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. దీనికి అమౌంట్ చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఇది ఇక్కడతో మేము మా సంస్థ నుండి మా చిరు సహాయం మేము ఖచ్చితంగా అందిస్తాము మా చైర్మన్ గారు చెప్పారు. అలాగే మా గ్రూప్ సభ్యులు కూడా అందరూ ఏకీభవించారు. కానీ ఎక్కువ అమౌంట్తో కూడిన వైద్యం కాబట్టి ఇతరులు దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తారనుకుంటున్నాము. అలాగే ఈ పాప కోసం మేము ఎంతవరకు అనేది నిర్ణయించుకోవడానికి పాప గృహంకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప కోసం పూర్తిగా మాకు తెలిసింది. వీళ్ళు ఒక పాకలో అద్దుకుంటున్నారు, తండ్రి 3 ఆడపిల్లలని చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కుటుంబం భారం అంతా పాప పిన్ని అమ్మాయి వచ్చి ఆదుకుంటుంది, వీళ్ళకి ఏం కావాలో సదుపాయాలు చూస్తుందని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయికి మేము ఖచ్చితంగా సహాయం చేయాలి. ఇది మా నుండే కాదు, ఇతరుల సంస్థలు సేవా సంస్థల వారు కూడా వచ్చి సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ కాకినాడ మండలం సార్ పంత నానాజీ గారు కూడా ఈ వీడియో ఆయన దృష్టికి వెళ్ళి వీళ్ళకి కొంత సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి కుటుంబాన్ని సేవా సంస్థల వారు మరియు ముఖ్యంగా మన గౌరవనీయులైన పంత నానాజీ గారు కూడా వచ్చి కొంచెం పిల్లల పరిస్థితిని చూసి సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇది మీడియా ద్వారా బీ ఛానల్ భాస్కర్ గారి ద్వారా ముందుకు తీసుకురావాలని చెప్పి ఆయన కూడా సంప్రదించడం జరిగింది మా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ వారు. కాబట్టి అందరూ దయచేసి పాపకి ఆపరేషన్ నిమిత్తం సహాయం చేయగలరు.